డయాబెటీస్ ఉన్నవాళ్ళు మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఏం తినాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జనరల్‌గా మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్‌లో చూస్తే మోస్ట్ కామన్‌గా ఉండేది ఇడ్లీ గాని, రైస్ ఇలాంటి వాటిలతో ఎక్కువ తింటూ ఉంటాం. వీటిలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ బట్టి మనం ఫుడ్స్ కన్జ్యూమ్ చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అని చెప్తుంటాం. ఎప్పుడన్నా షుగర్ వచ్చిందనగానే వెంటనే మనం షిఫ్ట్ అయ్యేది రైస్ నుంచి చపాతీల్లోకి అంటే వీట్‌లోకి. సో, ఎప్పుడు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొంత గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంటది. అలాంటి వాళ్ళలో గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, విచ్ ఈస్ ఆల్సో యువర్ చపాతీ. ఏ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయాలి? మిల్లెట్స్, రాగులు, బ్రౌన్ రైస్, క్వినోవా లేదా మీ జొన్న రొట్టెలు, బాజ్రా గాని ఇలాంటి వాటికి షిఫ్ట్ అవడం వల్ల మీ యొక్క డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు రైస్ క్వాంటిటీ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటూ ఉంటారో దాని వల్ల అందులో ఉండే ఎంత పాలిష్ అయితే అంత దానికి ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు చపాతీలు కాదండి, జొన్న రొట్టెలు కానీ బాజ్రా రోటీలకు కానీ షిఫ్ట్ అవ్వండి. ఒకవేళ మీరు రోటీస్ తీసుకోవాలనుకుంటే రైస్ బదులు దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ మిల్లెట్స్ లో. ఆ మిల్లెట్స్ ఉండే ఫుడ్స్ ని కన్జ్యూమ్ చేయాలి. అండ్ మీ ప్లేట్ లో ఖచ్చితంగా ఫైబర్ అనేది మస్ట్ గా ఉండాలి, విచ్ షుడ్ బి యువర్ స్టార్టింగ్ ఫస్ట్ థింగ్ మీరు ఆహారం తీసుకునే ముందు. థ్యాంక్ యూ.